పాపం గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్ నెత్తిన శనిదేవుడు తాండవిస్తున్నాడు. 3 దశాబ్దాల నుండి ఎంతో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్గా చెలామణి అయిన శంకర్కి 2.0 చిత్రం నుండి దరిద్రం పట్టుకుంది. ఈ సినిమా కమర్షియల్గా అబోవ్ యావరేజ్గా నిలిచింది. కానీ స్టోరీ పరంగా, కంటెంట్ పరంగా శంకర్ వీక్ వర్క్ అని అప్పట్లో వచ్చిన విమర్శలు మామూలువి కాదు. శంకర్లో జ్యూస్ అయిపోయింది, తదుపరి చిత్రానికి దొరికేస్తాడని అందరూ అప్పట్లోనే కామెంట్ చేశారు. అందరూ అనుకున్నట్టుగానే ఇండియన్ 2కి అడ్డంగా దొరికేశాడు. కనీసం గేమ్ చేంజర్తో అయినా కంబ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తే ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇలా వరుస ఫ్లాప్లతో డీలా పడిన శంకర్కి ఇప్పుడు మరో షాక్ తగిలింది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే, శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కిన రోబో చిత్రం 2010వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలై సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా స్టోరీ నేను రాసిన జికుబా స్టోరీకి కాపీ అని అరోర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011వ సంవత్సరంలో పిటిషన్ దాఖలు చేశాడు. డైరెక్టర్ శంకర్ కాపీరైట్స్ ఐటీపీ చట్టాన్ని ఉల్లంఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టుని ఆ పిటిషన్లో కోరాడు. ఈ కేసుపై శంకర్కి వ్యతిరేకంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTII కూడా నివేదిక ఇచ్చింది. జిగుబా కథకు, డైరెక్టర్ శంకర్ తీసిన రోబో కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని తెలిపింది. ఈడీ కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో శంకర్లో సెక్షన్ 63ని ఉల్లంఘించినట్టు స్పష్టం చేసింది. దీంతో శంకర్కి సంబంధించిన 10 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆస్తులను జప్తు చేసినట్టు ఇదే వెల్లడించింది. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్గా మారింది. డైరెక్టర్ శంకర్కి సపోర్టుగా ఆయన అభిమానులు ఈ చర్యని వ్యతిరేకిస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం కాపీ చేసే సినిమా తీసావా అంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోబో చిత్రానికి గాను శంకర్ దాదాపుగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అందులో 10 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈడీ జప్తు చేసింది. అటు కెరీర్ పరంగా, ఇటు ఆర్థికంగా శంకర్కి ఒకేసారి కష్టాలు రావటం గమనార్హం.